సార్ ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు నారాయణ. నారాయణ గారు, 2019 ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ వచ్చేసాయి. అన్ని పార్టీలు హోరాహోరీగా తెగ తలపడుతున్నాయి, నువ్వా నేనా అన్నట్టుగా. ఫైనల్గా ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? ఎవరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది రాష్ట్రానికి? టీడీపీ వస్తుందని అనుకుంటున్నామండి. టీడీపీ. ఎందుకంటే టీడీపీ అనుకుంటున్నారు? ఏం లేదు, ఇప్పుడు వరకు కొంతవరకు వర్క్ అంతా ఆయన చేసుకొచ్చాడు కదా, మళ్ళీ కొత్తగా ఉంటుందని అభిప్రాయం. ఆయన చేసిన పనులన్నీ మళ్ళీ సాగాలి అంటే కంటిన్యూ అవ్వాలంటే టీడీపీ రావాలంటారు. ఇప్పుడు మరి జనసేన కానీ, పవన్ కళ్యాణ్ కానీ, తర్వాత వైఎస్ జగన్ కానీ వాళ్ళు కూడా ఈసారి ఒకసారి మాకు అవకాశం ఇవ్వండి అని అంటున్నారు. ఎలా ఉండబోతున్న పరిస్థితి? చెప్పలేము. వాళ్ళకి వస్తాయండి, కొన్ని సీట్లు రాకుండా వస్తాయి. వాళ్ళు కూడా వస్తాయి. వైఎస్ఆర్సీపీకి కూడా ఉంది వాళ్ళకి ఇక్కడ మార్కెట్లో. ఫైనల్గా ఏ పార్టీ అధికారంలోకి వచ్చా చెప్పలేమండి. మీ అభిప్రాయం అయితే ఎలా ఉంటుంది? నేను టీడీపీ వస్తుంది అనుకున్నాను టోటల్గా టీడీపీ. ఓకే. ఈ పెడ నియోజకవర్గాన్ని చూసుకుంటే ఎలా ఉందండి? ఎలా జరిగింది 4.5 ఏళ్ళ అభివృద్ధి? నాకు పెడన అభివృద్ధి అనేటప్పటికీ ఇక్కడ మున్సిపాలిటీ వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీ అభివృద్ధి అంటే మామూలే, ఏం లేదు, అలా ఉంది. ఏం జరగలేదు. సార్ మీరు చెప్పండి సార్, ఎలా ఉండబోతుంది ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి? అంటే ఈ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కనబడుతుంది? ఎవరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం? టీడీపీనే అవకాశం ఉంది మ్యాక్సిమం. రెండోది ఇప్పుడు జరుగుతున్న పనులు డెవలప్మెంట్ అవ్వాలన్నా, కంటిన్యూ అవ్వాలన్నా ఆయన వస్తే కొద్దిగా బాగుంటుందని అంచనా. చంద్రబాబు వస్తే బాగుంటుందని అంచనా. అయితే మిగతా పార్టీలకు కూడా కొన్ని సీట్లు వస్తే ప్రతిపక్షంలాగా ఉంటే వాళ్ళు కూడా ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా తప్పు జరిగితే 60 సీట్లు వచ్చిన జగన్ ఏం ప్రశ్నించలేకుండా అసెంబ్లీని బాయ్కాట్ చేశారు. మరి అలా ఈసారి జరుగుతుంటారు? అలాగా ఈసారి అలా జరగకుండా జాగ్రత్త పడవచ్చేమో జగన్ గారు కానీ. అలాగే పవన్ గారికి కూడా కొన్ని సీట్లు అనేది రావాలి. వస్తేనే స్టేట్కి అనేది మంచి జరుగుద్ది. ప్రశ్నించే వాళ్ళు ఉండాలిగా తప్పు జరిగినప్పుడు ఏదైనా కానీ. అలా వాళ్ళకు కూడా కొద్దిగా అవకాశం అనేది ఉంటే కొన్ని సీట్లు వస్తే గవర్నమెంట్ ఏదైనా తప్పు చేసినా వీళ్ళు ప్రశ్నించడానికి ఉంటుంది. వాళ్ళు కూడా చేసిన తప్పులు ఏదైనా ఉంటే సరిదిద్దుకోవడానికి ఆ గవర్నమెంట్కి అవకాశం ఉంటుంది. సార్ ఈ 4.5 ఏళ్లలో చంద్రబాబు గారు చేసిన అభివృద్ధి ఎలా అనిపించింది? అంటే తెలంగాణ నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని వేరు చేసినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయింది. అలాగే కొద్దిగా పోలవరం ప్రాజెక్టు నేను చూశాను, ప్రాజెక్ట్ని వెళ్ళి బాగుంది, చాలా బాగుంది, చాలా బాగా డెవలప్మెంట్ అయింది వాస్తవంగానే. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు అవి చాలా బాగా డెవలప్మెంట్ అయినాయి. ఆయన వస్తే సహజంగానే స్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతుంది ఎప్పుడు కూడా. మరి జగన్ కూడా నాకు ఈసారి అవకాశం ఇస్తే నేను బాగా చేస్తాను, నా నవరత్నాలు ఇవి అని చెప్పి అంటున్నాడు. ఎలా ఉండబోతాయి నవరత్నాల గురించి నాకు సరిగ్గా పూర్తిగా అవగాహన లేదు. చంద్రబాబు పెట్టినటువంటి పథకాలు మీకు తెలుసు కదా, ఎలా ఉన్నాయి? పేదవాళ్ళు చాలా మంది లబ్ధి పొందారు, ఖచ్చితంగా లబ్ధి పొందారు ఆయన వలన చాలా మంది. మిడిల్ క్లాస్కి మాత్రం ఏం అవకాశం ఉండదు, కానీ పేదవాళ్ళకి మాత్రం మంచి లబ్ధి ఉంటుంది ఆయన వల్ల, అది ఖచ్చితంగా. ఫైనల్గా ఈసారి ఎవరు ముఖ్యమంత్రి? ఇంకొక 5 ఏళ్ళు మాత్రం ఈయన ఉంటే ఆ తర్వాత ఎవరు వచ్చినా కానీ ఇంకా ఇబ్బంది లేదు. 5 ఏళ్ళు మాత్రం ఈయనే ఉండాలి, ఉంటేనే మంచిది. మీ పెడ నియోజకవర్గానికి సంబంధించి ఎలా ఉంది ఇక్కడ అభివృద్ధి? 4.5 ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు అలాగే ఉంది, మార్పేం లేదు. స్థానికంగా ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ అయినా కూడా, సిట్టింగ్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీనే. ఆయన ఏంటంటే ఆయన దగ్గరికి వెళ్తే ఏదైనా వెళ్తే పని చేసి పెడతాడు ఆయన. కానీ జిల్లా అదే నియోజకవర్గపరంగా మరి ఈ పెడంలో అయితే ఏమీ లేదు. మిగతా మనకి తెలియదు. మిగతా ఏరియాలు అంటే నియోజకవర్గం అంటే ఒక్క ఊరే కాదుగా, ఉంటాయి దాదాపు 40 మండలాలు ఉంటాయి. 40 మండలాలు ఎక్కడేం జరిగిందో మనకి తెలియదు వాస్తవంగా. మరి దాన్ని ఫైనల్గా ఎవరు ముఖ్యమంత్రి అయితే అవకాశం బాగుంటుంది? చంద్రబాబు బెస్ట్. ఇక్కడ మీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాగితం గట్రా, ఎందుకంటే ఎవరితోనూ గొడవలేమి ఉండవు ఆయనకి, అందరితో మామూలుగా మంచి మార్పు ఉంది. మనిషి మంచి వ్యక్తి, ఎటువంటి ఇప్పటి వరకు అవినీతి ఆరోపణలు లేవు, వివాదాలు కానీ ఆరోపణలు కానీ ఏమీ లేవు. మనిషి పీస్ఫుల్గా ప్రశాంతంగా వెళ్ళిపోతూ ఉంటాడు ఆయన. అన్న మీ పేరు? వెంకట సుబ్బారావు. సుబ్బారావు గారు, ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు రానున్న ఎలక్షన్స్లో ఎవరు ఫైనల్గా విన్ అయ్యి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది? ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం? వైఎస్ జగన్ అండి. వైఎస్ జగన్ ఆయన 2000 పెన్షన్ అన్నప్పుడు వీళ్ళు 2000 చేశారు. మరి లోన్లు ఇప్పించారు, మరి లోన్లు అన్నారు టీడీపీ వాళ్ళు, అందరికీ శాంక్షన్ చేశారు, ఒక్కళ్ళకి ఇవ్వాల. శాంక్షన్ అయినా కూడా మొత్తం లోన్లు మాకే శాంక్షన్ అయింది, మా మిస్సెస్కే శాంక్షన్ అయింది. కనీసం మరి 2 నెలలు తిప్పారు, బ్యాంకులో తిప్పారు, డిపాజిట్లు చేయించుకున్నారు, అయినప్పుడు కూడా లోన్లు ఇవ్వాల. వీళ్ళు కాదు, చాలా మంది లోన్లు ఇవ్వాల. పెడంలో ఎన్నిసార్లు తిప్పారంటే అన్నిసార్లు తిప్పారు. మరి ఆడ G+ ఇళ్ళు అన్నారు, ఉత్తి శూన్యం, ఏమి లేదు. ఈయన డమ్మీ క్యాండిడేట్. అందరూ కూడా ఏంటంటే మనసులో ఉంచుకున్నారు కానీ బయట పడతారు అంతే. ఓకే సరే, మరి ఇప్పుడు ఈ 5.5 ఏళ్లలో చంద్రబాబు చేసింది ఏం లేదంటున్నారా మీరు?
ఏమీ లేదండి, ఊరికి ఆర్భాటం తప్ప ఎడోజ్మెంట్ తప్ప ఏమీ లేదండి. ఇంటికో జాబ్ అన్నాడు, మరి జాబులు మరి ఎంతమంది ఎంప్లాయీస్ దిగుతూనే ఉన్నారు, ఏ మాత్రం ఎంప్లాయ్మెంట్ లేదు. అది ఓకే. సరే, ఇప్పుడు జగన్ గారు వస్తే బాగుంటుందని మీరు అనుకున్నారు. అవునండి, జగన్ గారు వస్తే ఇవన్నీ చేస్తారో మీకు నమ్మకం ఉందా? ఆ నమ్మకం ఉందండి. ఎందుకంటే అంత మునుపు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద కూడా చాలా ఆరోపణలు చేశారు. ఆయన ఎలక్షన్ అయ్యి మర్నాడు నుంచే మరి రేషన్ కార్డులు ఇవ్వడం మొదలు పెట్టారు. ఎలక్షన్ ముందు ఎలక్షన్ అయినాక ఇచ్చారు. మరి అలాంటప్పుడు వాళ్ళు అటువంటి వాళ్ళు నమ్మాలి, కానీ అడిగింది ఇది సమస్య అన్నప్పుడు ఆయన వెనకడకుండా ముందుకు దూకాడు. ఇలా కాదు, వీళ్ళ అంటే సమస్యను చూసి పారిపోతారు అంతే. మరి ఇప్పుడు వృద్ధాప్య పింఛన్ పెంచడం కానీ, పసుపు కుంకుమ కింద 10,000 రూపాయలు ఇవ్వడం కానీ, తర్వాత వితంతులకు పెన్షన్లు ఇవ్వడం కానీ, వికలాంగులకు పెన్షన్లు ఇవ్వడం కానీ, తర్వాత విద్యార్థులకి నిరుద్యోగ భృతి ఇవ్వడం కానీ చేస్తున్నారు కదా ఈ గవర్నమెంట్. నిరుద్యోగ భృతి 2,000 రూపాయలు ఒక ఇంజనీరింగ్ చదివి అతను అదేంటి తల్లిదండ్రులు ఎంత ఖర్చు పెడతారు, చివరికి ఏదో ముష్టోళ్ళకి వేసినట్టు 2,000 రూపాయలు అంటే ఏ రకంగా సరిపోతాయి చెప్పండి? ఏ రకం తయారు చేయాలనుకుంటున్నారు దేశాన్ని? 2,000 రూపాయలు ఇస్తే మరి వాళ్ళ ఒక్కొక్కరు 50,000 వస్తాయి, 30,000 వస్తాయి, మంచి శాలరీ వస్తాయి, లైఫ్ సెటిల్ అవుతున్నారు. ఆ 2,000 రూపాయలు తీసుకుని లైఫ్ ఎలా సెటిల్ చేస్తారు? మరి 5 సంవత్సరాలు వచ్చినప్పుడు ఇంతవరకు లేదు. 5 సంవత్సరాల కింద ప్రామిస్ చేశారు, ఇంతవరకు ఎంప్లాయ్మెంట్ ఏ రకంగా లేదు. అలాగే మీరు చెప్పేది ఏంటంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగుడికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉందంటారా? లేదు కదా. అవునండి, ఇప్పుడు ఇన్ని కాలేజీలు ఇస్తున్నారు, ఎంతమంది నిరుద్యోగులు దిగుతున్నారు, ఎంతమంది పాస్ అయ్యి బయటకు వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది ఎంప్లాయ్మెంట్ కావాలి, దానికి కావాల్సింది రీసెర్చ్ ఏంటి అనేది మీకు తెలుసు. మీరు ఎలక్షన్ ముందు ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగిందని తెలుసు, జరిగితే ఎంత నష్టం వస్తుందని తెలుసు, 40 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉందని చెప్తున్నారు. మీరు అన్ని రకాలు చెప్పారు. మరి అన్ని రకాలు చెప్పినప్పుడు మీకు వాళ్ళ ఈ ఇంత సమస్య వచ్చినప్పుడు మరి ఏ రకమైన ఎంప్లాయ్మెంట్ లేదు, మరి ఏం చెప్తారు దానికి? అది అందరికి ఇవ్వడం సాధ్యం కాదు కదండి. మరి అవునండి, మరి ఏ రకం ప్రామిస్ చేశారు ఇంటికి ఉద్యోగం అని? మరి ఏం తెలియనప్పుడు ఏ రకంగా ప్రామిస్ చేశారు? అది ఓకే. మరి ఇప్పుడు జగన్ వస్తే ఏమైనా జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? జగన్ వస్తే జరుగుద్దని కదండి, ఆయన మాకు నమ్మకం ఉంది. ఇప్పుడు ఎదటోళ్ళు ఏది చేసినా ఆయన చేశాడు, ఆయన ఆపాడు. పెడంలో కూడా ఇళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఆపారు, వైఎస్ఆర్సీపీ ఆపారు, అందరూ ఆపారు. కింద నుంచి పై వరకు టీడీపీ ఉండి వాళ్ళు ఆపారంటే అసలు అధికారంలో వస్తే ఇంకెంత చేయగలుగుతారు? అంత సామర్థ్యం ఉన్నవాళ్ళు, ఆగినోళ్ళు. అదే కనుక అధికారం వస్తే ఇంకెంతగా చేయగలుగుతారు? ఎవరిని తక్కువ మంచి చేస్తారు? ఆ రోజు రాజశేఖర రెడ్డి ఉన్నారు, పోలవరం ప్రాజెక్టు ఇక్కడ మొదలుపెట్టారు. కానీ అప్పుడే ఆయన ఏ రకమైన సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు లేకుండా ఆయన తవ్వించాడు. ఆయన తవ్వించాడండి. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, దాన్ని వాడకుండా తెలియకుండా మీకు లాలూచీలు తేడా వచ్చి ఇవాళ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కుతుంది. ఆ రోజునేమో మోడీ గారు మంచోళ్ళు, కేసీఆర్ మంచోళ్ళు, పవన్ కళ్యాణ్ మంచోళ్ళు అని సర్టిఫికేట్ ఇచ్చింది మీరు. మళ్ళీ వాళ్ళ మీలో ఏమి తేడా వచ్చిందో అంతే. మళ్ళీ ఇప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళు షడ్డోళ్ళు అంటే నువ్వు షడ్డోళ్ళు అంటే మేము నమ్మేసాలి, మంచోళ్ళు నమ్మాలి, మాకంటూ అభిప్రాయం ఉండవు ఏంటి? సరే, మీ అభిప్రాయాన్ని తీసుకుందామండి. ఈసారి జగన్ వస్తే ఇవన్నీ చేస్తాడని మీరు కాన్ఫిడెంట్ నమ్ముతున్నారా? మా కాన్ఫిడెన్స్ ఉందండి. ఓకే. సరే, మీ పెడ నియోజకవర్గాన్ని చూసుకుందాం. ఎలా ఉంది డెవలప్మెంట్ 4.5 ఏళ్ళలో? 4.5 ఏళ్ళలో ఒకటండి, కింద నుంచి పై వరకు టీడీపీ ఉందండి, వాటర్ను చేయనీయలేదండి. 2.5 ఏళ్ళు వచ్చింది, వాళ్ళు ఇచ్చినా కానీ చేయనీయలేదు. కొద్ది గొప్ప మరి డ్రైనేజ్ ఉంది, చాలా సార్లు డ్రైనేజ్ వేశారు, రోడ్లు వేశారు, మెయిన్ రోడ్డు మరి లైటింగ్ ఉంది, బాగా ఇచ్చారు. అది కొంతవరకు పర్లేదండి. మరి ఈసారి ఎవరు ఇక్కడ ఎమ్మెల్యే కాబోతున్నారు? జోగి రమేష్ అండి, డెఫినెట్లీ, దాంట్లో సందేహమే లేదు, ఆ సమస్య లేదు. 100% ఛాలెంజ్. నేను 2004లో చెప్పాను వైఎస్ రాజశేఖర రెడ్డి వస్తారని, అది జాగ్రత్త కరెక్ట్గా వచ్చారు ఆయన. అది ఇప్పుడేం చెప్తున్నారు? గ్యారంటీ జగనే సమస్య లేదు, 100 సీట్లు 2019 సమస్య లేదు, 100%. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.